Hello foodies, welcome back to my channel. Before watching this video, don't forget to subscribe. A day in my life లో ఒక మినీ కైండ్ ఆఫ్ వ్లాగ్ అనేది చేశాను. సో డెఫినెట్గా మొత్తం వీడియో చూడండి. అండ్ నేను స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము వెళ్ళింది పంచకట్ట దోశ. ఇది ప్రగతి నగర్లో ఉంటుంది. ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేసా, ఎవరైనా చూడకపోతే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. అండ్ నెక్స్ట్ వచ్చి మేము వెళ్ళింది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. మోస్ట్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది. ఒక్కవేళ ఎవరికైనా తెలియకపోతే మాత్రం నేను లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్రతి దాన్ని కూడా ఎవరైనా ట్రై చేయాలనుకున్నా వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చి ఈరోజు నార్మల్గా ఉన్నారు, క్రౌడ్ అనేది అంతా లేదు. బికాస్ సీజన్ ఈరోజు నార్మల్ డే అండ్ సాటర్డే కాబట్టి మీరు ఇదే రోజున మనం కనుక న్యూ ఇయర్కి కానీ అట్లా వెళ్ళినామంటే ఫెస్టివల్ సీజన్స్లో మీకు అసలు ఎంత క్రౌడ్ ఉంటుందంటే అంతలా ఉంటుంది, వెళ్ళలేరు అసలు. సో నార్మల్ డేస్లో వెళ్తే చాలా బెటర్. అండ్ అక్కడ ఎక్కువగా కాయిన్స్ అది ఎక్కువ పెడతారు కదా చాలా మంది. మీలో ఎంతమంది ట్రై చేశారు అది? సో నేను ఆ క్లిప్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం డెఫినెట్గా నార్మల్ డేస్లో వెళ్ళండి. లైక్ ఇట్లా సాటర్డే అట్లాగా మనం ఎక్కువ ఫెస్టివల్ సీజన్స్లో మాత్రం వెళ్ళలేరు. వెళ్తే టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు కాయిన్స్, చూసారా? సో మీలో ఎంతమంది ట్రై చేశారా అట్లా ప్లేస్ చేయడానికి? ఎవరైనా ట్రై చేశారా? చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళింది మినీ తిరుపతి. ఇది కూడా హైదరాబాద్లో ఉంటుంది. ఇది సేమ్ మనకి టీటీడీ లైక్ తిరుమల తిరుపతిలో మనకి ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఎన్విరాన్మెంట్, ఈవెన్ ప్రసాదం ఏంటి మొత్తం కూడా సేమ్ అక్కడలానే ఇక్కడ డెవలప్ చేశారు. ఎవరైనా తిరుపతి వెళ్ళలేను అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది వెళ్ళాలనుకుంటారు బట్ టికెట్సే దొరకవు కదా. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్లో తిరుపతిని కూడా ప్రిఫర్ చేయొచ్చు. సేమ్ అట్లానే ఉంటుంది ఇక్కడ కూడా. సో హైదరాబాద్లో తిరుపతి ఫీలింగ్ ఇచ్చేది ఏమైనా ఉందండి అంటే అది మినీ తిరుపతి అనొచ్చు. సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి. అండ్ ఈవెన్ మీరు స్టెప్స్ అండ్ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు సేమ్ తిరుపతి ఫీలింగే ఉంటుంది ఇక్కడ కూడా. సో చాలా బాగుంటుంది, పెద్ద టెంపుల్. నేను లొకేషన్ కూడా పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో చూడండి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే. ఇది కూడా సాటర్డే టూ మచ్ క్రౌడ్ ఉంటుంది. డెఫినెట్గా ఎవరైనా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది, ఫుల్ క్రౌడ్. ఈవెన్ ప్రసాదం కూడా సేమ్ అట్లానే ఉంటుంది ఇక్కడ. అండ్ కెమెరా అనేది నాట్ అలౌడ్ ఇన్సైడ్. సో అందుకే నేను లోపల క్యాప్చర్ చేయలేకపోయినా, ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే చేస్తున్నా. అండ్ ఈ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయని ఇది కూడా యాడ్ చేసా ఇందులో. అండ్ నెక్స్ట్ వచ్చి ఫుడ్ ప్యారడైజ్కి వెళ్ళినా. మీరు ఎక్కడ అంటే కుక్కట్పల్లిలో ఉంటుంది కదా ప్యారడైజ్ అక్కడ. సో మోస్ట్లీ ప్యారడైజ్ అంటే మోస్ట్లీ బిర్యానీ ఎక్కువ ఉంటుంది కదా. బట్ మేము ఈరోజు ఆర్డర్ చేసింది రాయల్ చికెన్ బిర్యానీ అండ్ చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ అయితే చాలా బాగుంది, బట్ బిర్యానీ అయితే ఓకే అనొచ్చు ఇందులో మేము ట్రై చేసిన బిర్యానీ అయితే. సో ప్యారడైజ్ అంటే మాత్రం ఎక్కువ బిర్యానీకి చాలా మంది లవర్స్ ఉంటారు కదా, ఎక్కువ ప్యారడైజ్ బావర్చి. సో అట్లా అనుకునే మేము ప్యారడైజ్ ట్రై చేసినాం. చాలా బ్రాంచెస్ ఉంటాయి హైదరాబాద్లో. సో డెఫినెట్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇది కూడా నేను లొకేషన్ అనేది పిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి మేము ఇది ట్రై చేసింది ఎక్కడంటే జేఎన్టీ స్ట్రీట్ రోడ్స్లో. సో ఇది మనకి చిన్నప్పుడు ఎక్కువ మనకి దొరికింది కదా, లైక్ ఇది కుల్ఫీ. సో చాలా బాగుంటుంది. బట్ అప్పుడైతే రేట్ అనేది చాలా తక్కువ ఉండేది, లైక్ 10 రూపీస్ 20 ఉండేది ఎంటర్ది. బట్ ఇప్పుడు ఎంటర్ కావాలంటే 40 రూపీస్, అది ఈచ్ వన్ 20 రూపీస్ తీసుకుంటున్నాడు. కాస్ట్ అయితే పెరిగింది బట్ టేస్ట్ అయితే సేమే ఉంది, చాలా బాగుంది. మీరు ఎంతమంది ఇది ట్రై చేశారు? సో నా కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. బాగుంటుంది కదా అట్లా చైల్డ్హుడ్ అన్నీ కూడా మనకి కనిపిస్తుంది అవి ట్రై చేయాలనుకున్నప్పుడు. సో ఒక గుడ్ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ మీరు కనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ.